జోదా బేగం, ఏం జరిగింది? ఏంటి అలా ఉన్నారు? వాతావరణం ఇలా చెడిపోయిందని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఇలాంటి స్థితిలో కూడా మహల్లో మనం సురక్షితంగా ఉన్నాము. కానీ ఆ ఎదురుగా ఉన్న గుడిసెల్లో వాళ్ళక్కడ ఎలాంటి స్థితిలో ఉండుంటారో ఏమో. ఎన్నాళ్ళైంది వాళ్ళు అక్కడికొచ్చి? ఈ మధ్య వచ్చినట్టున్నారు. బహుశా బయటూరు నుంచి వచ్చినట్టున్నారు. మీరెందుకండి నవ్వుతున్నారు? ఓహో, చల్లగాలి తగులుతుంటే చాలా సంతోషంగా ఉన్నట్టుంది మీకు. ఒక్కటి చెప్పనా సలీం, పోయినసారి వర్షాకాలంలో మీరు నా కడుపులో ఉన్నారు. ఇంకా నువ్వు నా కడుపులోనే ఉన్నావు చిన్నా. మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మనిద్దరం దాన్ని కలిసి చూద్దాం. భలే సరదాగా ఉంటుంది. అయితే అసలు నువ్వు అబ్బాయివో అమ్మాయివో నాకు తెలీదు. ఎవరైనా నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను. నీ ఈ చిన్నారి చేతుల్ని మా చేతులతో పట్టుకొని ఈ వాన జల్లుల్లో తడుపుతాను. ఇదిగో, ఇప్పుడు మీ అమ్మ చేతిలో పడిన వర్షపు నీరు ఎలా ఉందో ఒకసారి అనుభవించి చూడు. మీకు తెలుసా సలీం, మీరెప్పుడు మనసు మాట వింటారని సలీం చిస్తీ సాబే చెప్పారు. దేవుడి దయ వల్ల అలాగే జరగాలి. మనసుతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడు ఇతరుల హృదయాన్ని జయించేస్తారు. నా కోరికేంటంటే మీరు హృదయాలను ఏలే రాకుమారుడు కావాలి, మనసు ఏలే మహారాజు. చాలా పెద్ద మహారాజు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. కానీ వారికి ఒకే రాకుమారుడున్నాడు, సలీం.